ఫిబ్రవరి వచ్చేసింది. ఫిబ్రవరి మార్చి కల్లా రెడీ. మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదం ఉండటానికి వీలు లేదు అన్నది కాదు, ఉగ్రవాదానికి టైం ఉంది ఇంకా. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి. నక్సలిజం ఉండటానికి వీల్లేదు. ఇది భారతదేశపు ఉగ్రవాదం అనమాట. దాన్ని చావో రేవో తేల్చుకోమని చెప్పినటువంటి అమిత్ షా మాటలు నడుస్తున్నాయి. ఓ పక్కన నాయకులు లొంగిపోవడం, ప్రముఖ నాయకులు లొంగిపోతూ ఉండటం ఒక ఎత్తు, ఎన్కౌంటర్లు మరో పక్కన జరుగుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒక పక్కన దేవ్జీ లొంగుబాట్లు గురించిన చర్చలు, ఇంకో పక్కన ఏదైతే మొన్న చచ్చిపోయినటువంటి కీలకమైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి అనుచరులు, లేకపోతే వాళ్ళతో కలిసి అదే గ్రామానికి సంబంధించిన హిడ్మా వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి లొంగుబాట్లు, ఇవన్నీ ఒక ఎత్తు. అట్లాగే దేవ్జీ లొంగిపోతున్నాడు అన్నది మరొక ఎత్తు. ఇంకో వైపున ఎన్కౌంటర్లు అంటే లొంగేవాళ్ళు లొంగిపోండి, లొంగిపోకపోతే ప్రాణాలు పోతాయి. లొంగేవాళ్ళు ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకపోతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లొంగిపోయినా పర్లేదు. ఇప్పుడు తెలంగాణ లొంగిపోతుంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లొంగిపోవడం లేదా చచ్చిపోవడం, ఈ రెండే అన్నటువంటి సంకేతం ఇస్తున్నారు.